నా కేదార్నాథ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చేసా అండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా శివుడు ఆజ్ఞ లేనిదే చీమేన కుట్టదంటారు కదా. ఇంత త్వరలో ఆ కేదార్నాథ్ శివయ్య దర్శనం దొరుకుతుందని అస్సలు ఊహించలేదండి. కానీ చాలా కష్టమైన జర్నీ అండి. ఎవరైనా కానీ వెళ్ళాలి అనుకుంటే హెలికాప్టర్ బుక్ అయితేనే వెళ్ళండి, లేదా నడిచే ఓపుకుంటేనే వెళ్ళండి. ఎందుకంటే గుర్రాల మీద వెళ్ళామంటే 22 కిలోమీటర్లు ఉంటుంది. 22 కిలోమీటర్లు వెళ్ళాలి. కానీ ఆ ప్రక్కనే ఉన్న లోతైన కొండలు, ఇరుకుగా ఉన్న దారులు, ఆ గుర్రాలు అందరినీ తన్నేస్తూ ఉంటాయి. అవి తన్నుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అవి ఎక్కడ ఆ లోయలో పడేస్తూ ఉంటాయని టెన్షన్గా ఇవన్నీ ఉంటాయండి. గుర్రాలకైతే 7,000 దగ్గర నుంచి 15,000 దాకా కూడా ఉంటుంది. డోలీలు అయితే సరి బరువును బట్టి రేటు ఉంటుందండి. మనం పైకి వెళ్ళే కొద్దీ కూడా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. ఉష్ణోగ్రత వచ్చేసి మైనస్ ఉష్ణోగ్రత ఉంటుంది. నాకైతే బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చేసి చాలా కష్టపడ్డానండి. ఎలా అయితే ఆ కేదారేశ్వరుని స్పర్శ దర్శనం చేసుకున్నాను. ఒక్కసారైనా కానీ ఎప్పటికైనా వెళ్ళాలి అనుకున్నాను. నాకు ఆ కోరిక నెరవేరింది. ఎవరైనా వెళితే స్వెటర్సు, ఇంకా సాక్సులు, గ్లౌజులు, జర్కిన్లు, ట్రెక్కింగ్ షూస్ పెట్టుకుని వెళ్ళండి. పచ్చకర్పూరం కూడా పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే పైకి వెళ్ళిన కొద్దీ బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది. మనం నడవడానికి కూడా ఓపిక ఉండదు. అక్కడ మనం నీళ్లు తాగుదామంటే కూడా నోరు ఆరుకుపోయి మంచినీళ్ళు కూడా మనకి నోట్లో పోసుకోగానే నాలుక మండిపోతూ ఉంటుంది. చాలా కష్టమైన జర్నీ అండి. నిజంగా నేను వెళ్ళగలుగుతానా లేదా, దర్శనం చేసుకోగలుగుతానా లేదా, బయలుదేరాను కానీ చాలా టెన్షన్గా ఉంది. ఆ కేదారేశ్వరుడు ఎలాగైతే దర్శనం నాకు దొరికింది, నాకు అదే చాలా సంతోషము. ఒక్కసారి దొరికి చేసుకున్నా కానీ నేను ఇంకా తెల్లారి స్నానం చేయలేకపోయాను. ఆ చన్నీళ్ళు చాలా ఎలా ఉన్నాయంటే చేతులు వంకర్లు అయిపోతున్నాయి, బీసుకుపోతున్నాయి, ఒళ్ళంతా బీసుకుపోతుంది, ఆయాసం వచ్చేస్తుంది. ఇంకా తెల్లారి నేను స్నానం చేయలేక వెళ్ళిన రోజునే నైట్ స్పర్శ దర్శనానికి వెళ్ళిపోయానండి. ఎలాగైతే ఒక్కసారి చేసుకున్నా కానీ తనివి తీరా స్పర్శ దర్శనం చేసుకున్నా అండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో విషయాలు నేను దోదాయాత్ర చేసుకుని వచ్చాను. ఎన్నో విషయాలు తెలియజేస్తాను మీకు అందరికీ. నా విషయాలన్నీ కూడా నేను తెలియజేస్తాను. ఎవరైనా వెళ్తే హెలికాప్టర్ బుక్ అయితేనే వెళ్ళండి. ఎందుకంటే డోలీ వాళ్ళని కష్టపెట్టాలన్నా చాలా బాధగా ఉంటుంది మనకి.